శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మణి, ఇలా వరాహస్వామి నుండి వారాహీదేవి ఉద్భవిస్తుంది. వారాహిమాత రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణంలో ఉన్నట్లు పేర్కొంటారు. ఈ తల్లి వరాహముఖంతో 8 చేతులతో కనిపిస్తుంది. అభయవరద హస్తాలతో శంఖము, పాశము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద సంచరిస్తుంది. వారాహిమాతను రాత్రివేళలో కొలుస్తారు. సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలమని, శివుణ్ణి పూజించడానికి సాయంకాలము ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి. అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వల్ల దానికి విశేషమైన ఫలితాలుంటాయి. వారాహిమాతను రాత్రి పూజించడం వల్ల అద్భుతమైన ఫలితాలుంటాయి. రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి 7 మాతృకలను సృష్టిస్తుంది. శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే 7 మాతృకలు. వీరే బ్రాహ్మిణి, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. 8వ మాతృకగా నారసింహుని, 9వ మాతృకగా వినాయకుని కూడా ఆరాధించడం జరుగుతోంది. దుష్ట శిక్షణ కోసము భక్తులను కాచేందుకు ఈ 7 మాతృకలు సిద్ధంగా ఉంటారు. దుర్గాదేవి వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. లలితాదేవికి సైన్యాధిపతిగా కూడా వారాహీదేవిని వర్ణిస్తారు. వారాహిమాతను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా ఉన్న నమ్మకం. వారాహిదేవి పేర ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి.